వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మణిశంకర వరప్రసాద్ గారు తర్వాత దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చేయనున్న 158వ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ మెగాస్టార్ మాస్ ఇమేజ్ ను మరో లెవెల్లో చూపిస్తుందన్న హైప్ ను క్రియేట్ చేసింది. టెక్నికల్ టీం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్ టాప్ డిఓపి నిమీష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. ఆయన కురుప్, కింగ్ ఆఫ్ కొత్త, లక్కీ భాస్కర్ వంటి సినిమాలకు పనిచేసిన అనుభవం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమా విషయంలో కాస్టింగ్ గురించి కూడా ఆసక్తికరమైన టాక్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి సరసన హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మెగాస్టార్ కూతురు పాత్రలో ఓ యంగ్ అప్కమింగ్ హీరోయిన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో మరో పెద్ద వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటించనున్నారనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె హీరోయిన్ గా నటిస్తారా లేక గెస్ట్ రోల్ లో కనిపిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చిరంజీవి ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆస్కర్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని ప్రచారం జరుగుతోంది. జనవరి 6న ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త మరింత వైరల్ అయింది. ఇక ఇప్పటికే ఆయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్న నేపథ్యంలో చిరంజీవి బాబీ సినిమాకు కూడా రెహమాన్ ఎంపిక అవుతారన్న అంచనాలు పెరిగాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఉంటాడన్న టాక్ కూడా చాలా కాలంగా నడుస్తోంది. మొదట తమిళ స్టార్ కార్తీ పేరు వినిపించగా, ఆ తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మోహన్ లాల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న లేటెస్ట్ టాక్ నిజమైతే, చిరంజీవి మోహన్ లాల్ ను ఒకే ఫ్రేమ్ లో చూడటం ఫ్యాన్స్ కు పెద్ద కంటికి పండగలా మారనుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో భాగమవుతారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా సినిమా కథ విషయంలోనూ కొత్త రూమర్లు వినిపిస్తున్నాయి. మొదట అనుకున్న కథకు దగ్గరగా ఇటీవలే మరో సినిమా రావడంతో అదే తరహా కథను రిపీట్ చేయకూడదనుకున్న ఆలోచనతో బాబీ పూర్తిగా కొత్త కాన్సెప్ట్ ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. అందుకే మెగా 158 కథలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారని కూడా వినిపిస్తోంది. మాస్ తో పాటు బలమైన ఎమోషన్ ఉండేలా చిరంజీవిని ఇప్పటి వరకు చూడని కొత్త షేడ్ లో చూపించడమే లక్ష్యంగా ఈ సినిమా డిజైన్ అవుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇవన్నీ నిజమైతే చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయిగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.